డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గత వారం మనం విశ్వాస్ బ్రదర్ చెప్పిన మెసేజ్ మనం విన్నాం కదా. Dear brothers and sisters, last week we heard the message given by Brother Vishwas. మనం క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలని, దేవునితో సమయం గడపడానికి ప్రాధాన్యతనివ్వాలని, వాటికి సంబంధించిన మాటలు మనం విన్నాం. We heard a message like we need to have a disciplined life and we need to give priority in spending time with God. అయితే ఆ మీటింగ్ అయిన తర్వాత ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. After that meeting, one brother came to me and asked me a question. బ్రదర్, నేను కొన్ని రోజులు ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు బాగానే ఉంటున్నాను, కానీ కొన్ని రోజుల తర్వాత నేను మరలా పడిపోతున్నాను, ఆ విధంగా చేయలేకపోతున్నాను అని అన్నాడు. He told me and he said like, brother, initially when I try, it is good for a few days, but after some days I fall back. బ్రదర్, ఆ విధంగా అది గుర్తించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. It's a good thing that brother realized that part of his. మనం ఏ స్థితిలో ఉంటున్నామో ఒకసారి మనం గుర్తించుకోవడం చాలా మంచిది. It is good for us to know in which state we are. ఆ బ్రదరు తను యొక్క స్థితి ఎలా ఉందో, తన జీవితంలో తను ఒక నిర్ణయం తీసుకున్నాక ఒక పాపాన్ని జయించాలనో, ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాక తను ప్రయత్నించిన తర్వాత ఎలాగ దాంట్లో విఫలమవుతున్నాడో దాని గురించి యథార్థంగా తను ఒప్పుకున్నాడు. That brother honestly confessed like how he is failing after taking a decision in his life to do so and so thing, but he is not able to keep it and he fails. He honestly confessed it. అప్పుడు నన్ను అడిగినప్పుడు, చాలా మంచి ప్రశ్న అడిగావు, అది నిజమే నువ్వు చెప్పింది, కానీ ఏ సత్యానైనా మనం విన్నప్పుడు దాన్ని మనం లోతుగా వెళ్ళనివ్వాలి అని చెప్పాను. So I said, okay, it is good that you honestly expressed your point and you told about it. But any truth, when we hear it, we should allow it to go deeper into us. చాలా మంచిది, నువ్వు దాన్ని అసహించుకుంటున్నావు, ఆ క్రమశిక్షణ లేని జీవితాల్లో ఆ పాపాన్ని, పలానా దాన్ని నువ్వు అసహించుకుంటున్నావు, నువ్వు విన్న దాన్ని బట్టి చాలా మంచిది. It is good that you are hating that indisciplined life or the sin. అయితే అది సరిపోదు. But that is not enough. దానిలో మనం జయ జీవితం కలిగి ఉండాలి, పలానా దాన్ని జయించాలి అంటే అది సరిపోదు. If we have to have a victorious life, if we have to have victory over certain thing, that is not enough. అయితే తనతో చెప్పాను, నేనేమని చెప్పానంటే లోతుగా అది నాటబడాలి. చూడు, బండ మీద పడిన విత్తనాలు అవి బండ మీద పడడం వల్ల దానికి మన్ను ఎక్కువ లేకపోవడం వల్ల అవి శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, అవి ఎండ దెబ్బ తగిలినప్పుడు అవి వాడిపోయాయి. I told him that those seeds have to be planted deep. I told him about the seeds that are planted on a rocky soil, as it is not having the soil depth in it. Whenever there is a scorching sun, they actually withered away. కాబట్టి మనం ఏదైనా ఒక పాపాన్ని చూసినప్పుడో, లేదన్నా క్రీస్తులాగా లేనిది ఏదైనా ఒక వైఖరి గురించి మనం విన్నప్పుడో, మనం సరే ఇది చెడ్డది, దీనికి నేను నో చెప్తున్నాను అంటే సరిపోదు. When we hear about some sin or when we realize certain thing, it is not enough that if we say it is bad. అందుకే యేసయ్య ఒకసారి ఒక ఉపమానం చెప్పాడు కదా, ఒక అపవిత్రాత్మ పెట్టిన ఒక వ్యక్తి నుంచి అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత అది శుభ్రం చేసి ఊడ్చి చక్కగా ఉండడం చూసినప్పుడు, ఆ అపవిత్రాత్మ దానికి ఉండడానికి ప్లేస్ లేకపోయినప్పుడు మరేడు అపవిత్రాత్మ తీసుకుని వచ్చి తనలో నివసించింది అన్నట్టుగా మనం వింటాం. Jesus once said in a parable, when an evil spirit leaves a man, it goes out and looks for a place, and after finding no place anywhere, it comes back and sees the house from where it left, see that man's place, and it finds that it is cleanly arranged, and it brings back 7 other demons along with it. కాబట్టి మనం పలానా దానికి నో చెప్పడం, మనం శుభ్రం చేసుకుంటే సరిపోదు. So likewise, if we just say no to certain thing and cleanse ourselves, it is not enough. మనం దాన్ని మరి దేనితోనూ నింపాలి. But we have to fill it with something else. అందుకే కీర్తనకారుడు అంటాడు, మొదటి కీర్తనలో మనకి బాగా తెలిసిన మాటలేవి,
That's the reason Psalmist says in First Psalm, we all know these things very well. దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండొద్దు. Do not walk in the counsel of the wicked, nor stand in the path of sinners, nor sit in the seat of the mockers. ఇవన్నీ మనం చేయకూడనివి. These are all the sins that we should not do. అయితే అక్కడతో గనక మనం ఆగిపోతే మనం మరలా తిరిగి అదే స్థితిలోకి వెళ్ళిపోయే ప్రమాదం చాలా ఎక్కువ శాతం ఉంది. If we stop there, then there is a danger that we may go back to the same old sin. ఎందుకంటే మనం అక్కడ ఎందుకు ఆగిపోతామంటే, ఇప్పుడు ఏదైనా ఒక శక్తివంతమైన వర్తమానం, చాలా మనం ప్రోత్సహించే వర్తమానం మనం విన్నప్పుడు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బండమే పడిన విత్తనాలలాగా మెసేజ్ ఉందనుకోండి, అప్పుడు మరలా తిరిగి మనం వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. When we hear a strong sermon, and if your heart is like the rocky soil, we have a danger that we go back to the same sin again. అంటే ఆ మెసేజ్ కేవలం మన ఎమోషన్స్ వరకే వచ్చినట్లయితే అది కొంతకాలం ఉంటది, మరలా మనం వెనక్కి వెళ్ళిపోతాం. If that message only touches our emotions, it stays for a little while and later we'll go back. అంటే ఏదో ఎమోషన్స్ లోనే మన ప్రాణం సెకండ్ పార్ట్ లో, సోల్ లో మన విల్ పవర్ ఉంటది. నేను ఇది చేస్తాను, నేను దీన్ని ఇంకా ఈ పాపాన్ని చేయను అనేది ఉంటుంది. In emotions only, the second part, that is soul that we have, and there we have some willpower. We'll say, I will do this, I will not do this. We'll take some decisions like that. ఉదాహరణకి యేసయ్య చెప్పాడు కదా, లోకాసువార్త మనం 9వ అధ్యాయంలో చదువుతాము, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని అనే ఒక మాట మనం చదివాం అనుకోండి, ఆ వచనం అక్కడి వరకే చదివాం అనుకోండి, ఏం జరుగుతుంది? For example, if we read a verse says that deny yourself, and if you read there and if you stop, what happens? మనం కేవలం మనమే ఉపేక్షించుకుంటూ 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 ఉంటే ఒక టైంలో ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతాం. See, if we keep just denying ourselves all the time, at certain point of time you get into a frustration. కాబట్టి నేను ఇంకేం ఉపేక్షించుకోవాలి, నేను ఇంకేం దేనికి నో చెప్పాలి, ఇంకేంది నేను చేయకుండా ఉండాలి, ఇవే ఆలోచిస్తూ ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైం లో నేను దేనికోసం బతుకుతున్నాను అనే సెన్స్ లోకి వెళ్ళిపోతాం. See, if you keep on thinking like, oh, what I have to deny, okay, what I should do, what I should not do, if you keep on thinking like this, at certain point of time you'll be thinking, for what am I living? అలాగా మీలో ఉన్న ఆనందాన్ని కూడా మీరు కోల్పోతారు. Likewise, you will lose the joy that is in you also. అయితే అక్కడ యేసు ఏం చెప్పాడంటే, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుని నన్ను వెంబడించండి అనే రెండో భాగం కూడా ఉంది. So there is a second part to that verse, you deny yourself and follow me. కాబట్టి మనం ఉపేక్షించుకుంటే సరిపోదు, ఆయన్ని ఫాలో అవ్వాలి. So it is not just enough that we deny ourselves, but we have to follow Jesus. నా యొక్క లైఫ్ లో కూడా నేను ఉపేక్షించుకోవడం, ఈ పాపం చేయకూడదు, ఆ పాపం చేయకూడదు, ఉపేక్షించుకోవడం చేస్తూ ఒక పాయింట్ ఆఫ్ టైం లో అసలు నేను దేనికోసం బతుకుతున్నాను, నా గమ్యం ఏంటి, ఇంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఏంటి అనే స్థాయికి వెళ్ళిపోయాను. In my life also, I used to think like, I have to deny myself here, I have to deny myself there, and in this continual denial, I went into a frustration thinking like, for what am I living? ఆ తర్వాత దేవుడు నాకు ఆ ప్రత్యక్షతని ఇచ్చినప్పుడు అది నేను ఎప్పుడు మర్చిపోకూడదు, నా వాట్సాప్ డీపీగా కూడా పెట్టుకున్నాను, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అని పెట్టుకున్నాను. When God gave me revelation, I could not forget it, and even I keep that as a DP in my WhatsApp also. I have decided to follow Jesus. నాకు ఎన్ని ఫ్రస్ట్రేషన్స్ వచ్చినా, లేదా చాలా సార్లు పాపంలో పడిపోతూ ఉన్నా సరే, ఆ యొక్క పాపంతో ఫైటింగ్ లో పడిపోతున్నా సరే, నేను ఆ మాటను మర్చిపోకూడదు, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అని. How many frustrations I may get, or if I fall into sin also, I should never forget the thing that I have to follow Jesus. ఇప్పుడు మనం చదివిన కీర్తనలోనే ఆ మొదటి వచనంలో మనం ఏం చేయకూడదు అన్ని చదివాం. In Psalm 1:1, we read about what we should not be doing. అయితే రెండో వచనంలో ఉంది మనం ఏం చేయాలంట, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. But in verse 2, it is said like what we have to do, like we have to delight in the law of the Lord day and night. కాబట్టి మనం కేవలం
వాక్యాన్ని, శక్తివంతమైన వాక్యాన్ని విన్నప్పుడు కేవలం వినేవారం మాత్రంగా ఉండకుండా దాన్ని చేయువారంగా ఉండాలని మనం వింటూ ఉంటాం. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. So we hear often, it is written in James, like when we hear a sermon, it is not that we just we just be like listeners, but we should be doers of the word. కేవలం ఏదో మనం వర్తమానం వినేసి వదిలేయడం కాదు. డూయర్స్ అంటే దాన్ని మనం ధ్యానించాలి, అది బాగా లోతుగా వెళ్ళేటట్టుగా దాని గురించి ఆ ఆ రోజులో మిగతా సమయం అంతా దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. అది లోతుగా వెళ్ళనివ్వాలి, సింక్ అయిపోనివ్వాలి. We just it is not just like we heard it and leave. We should be doers. Doers means we should be thinking deep about it all the rest of the day after hearing the sermon. We should be thinking about it again and again, and that should sink into us. కాబట్టి మనం వింటే సరిపోదు, దాని గురించి బాగా ధ్యానించాలి. So it is not enough that we listen, but we have to meditate on it. అప్పుడు అది బాగా లోపలికి వెళ్ళి నాటపడుతుంది. Then it goes deeper and it gets planted there. అయితే ఆ మనం చూస్తాం, ఒకవేళ చూడండి ఉదాహరణకి లోతు యొక్క విషయంలో చూస్తే, లోతు భార్య అక్కడి నుంచి ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది, ఆ ఊరు వదిలేసి వచ్చేస్తుంది. And we see in this case of Lot and his wife, they left that Sodom and she is going out of that place. మరి లోతు భార్య ఓకే ఆ ప్లేస్ నుంచి వచ్చేస్తుంది, నో చెప్పుకుని వచ్చేస్తుంది. కాకపోతే ఆమె హృదయం మాత్రం వేరే దేంతోనూ నింపబడలేదు. Physically, she is going away from that. She said no to Sodom and she is leaving that place going, but her heart is not filled with something else. దేవుడు ఇస్తున్న రక్షణ చేత ఆమె పట్టబడలేదు. She was not caught up by the salvation that God is going to give. ఆవిడ మంచి అడిగే వేసింది, ఏదో ఒక కారణాన్ని బట్టి మొత్తానికి ఆవిడ బయటకు వచ్చింది. She took a good decision, good step only. She came out of Sodom. కానీ ఆమె హృదయంలో మాత్రం ఆ రక్షణ చేత, దేవుడు చేయబోతున్న రక్షణ చేత ఆమె పట్టబడలేదు. But she was not captured by the salvation that God is going to give. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన దగ్గర నుంచి మనం చేయకూడదు నో చెప్పాలి, అట్ ద సేమ్ టైం మనం ఆయనకి ఎస్ చెప్పాలి. So what God is expecting from us is like we should not be doing what we should not be doing. At the same time, we should be saying yes to what we have to be doing. మనం గనక అలా చెప్పకపోతే మరలా వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం చాలా ఎక్కువ శాతం ఉంది. If we can't say yes like that, there are a lot of chances that we go back. ఇంకో ఉదాహరణ మనం చూసాం అనుకోండి, ఇజ్రాయేలీలు వాళ్ళు దేవుడికి మొరపెట్టుకున్నారు, ప్రభువా మేము బానిసత్వంలో ఉన్నాం, మమ్మల్ని విడిపించు అని మొరపెట్టుకున్నాడు. దేవుడు వారికి రక్షణ ఇచ్చారు, బయటకు వచ్చారు. And in another example, if we see Israelites, they prayed unto God, they called upon him, God, we are in trouble, and he delivered them. They came out. మనం చూస్తే సంఖ్యాకాండంలో 11:5 చూస్తే, if you look into Numbers 11th chapter 5th verse, వాళ్ళు ఐగుప్తులో ఉన్న విషయాన్ని మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళు they are not able to forget Egypt. When they were in Egypt those days, they were not able to forget. ఐగుప్తులో ఉన్న వాటిని మర్చిపోలేకపోతున్నారు. They are not able to forget the things that were in Egypt. చూడండి, వాళ్ళు ఏమేమి గుర్తించుకున్న, చేపలు, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ఇవన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి అంటున్నారు వాళ్ళు. See, they are remembering the fish and the cucumbers and melons and the leeks, onions and garlic. They're saying we are remembering all these things. చూసారా, వాళ్ళు బయటకైతే వచ్చారు కానీ వాళ్ళు వేరే దానికి ఎస్ చెప్పలేదు. See, they came out of the Egypt, but they did not say yes to something else. కానీ మనం వీరి నాయకుడైన మోషేని చూసాం అనుకోండి. But if you look at the leader of these Israelites, Moses, ఒకసారి చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. If you look into Hebrews 11th chapter, Hebrews 11, 24-25 వచనాలు ఈ మాటలు మనం చూస్తాం. 24th and 25th verse, we find these words. ఇక్కడ 3 విషయాలు ఉంటాయి. అక్కడ మనకు తెలుసు కదా, మోషే ఐగుప్తు ధనానికి నో చెప్పాడు. Here there are 3 things. Moses, he said no to the treasures of Egypt.
అయితే దేనికి ఎస్ చెప్పాడు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని దానికి ఎస్ చెప్పాడు. But he said yes to the reproach because of Christ. అలాగే అల్పకాలం ఉండే ఆ పాప భోగాన్ని అనుభవించడం కంటే దానికి నో చెప్పాడు. So he said no to the temporary pleasures of sin, కానీ దేవుని ప్రజలతో ఉండే శ్రమలకి ఎస్ చెప్పాడు. but he said yes to the ill treatment with the people of God. అలాగే ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి నో చెప్పాడు. He said no to be called as Pharaoh's daughter's son, కానీ ప్రతిఫలముగా కలగబో బహుమానానికి ఎస్ చెప్పాడు. but he said yes to the reward that he is going to receive. కాబట్టి మనం కేవలం నో చెప్తే సరిపోదు. మనం దేని మీద ఎటువైపు వెళ్తున్నాం, మన గమ్యం ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. It is not just enough if we say no, but we have to remember what is our destination, where are we going. యేసయ్య కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు ఆ యొక్క శ్రమనంతటిని సంతోషంగా సహించాడు. Even Jesus endured all the suffering because of the joy that was set before him. మనం తెలియక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆజ్ఞ అతిక్రమం పాపం అని అంటాం. మనం తెలుసు మనకి. We know that not following the commandments is sin. అలాగే మనం చేయాల్సింది చేయకపోయినా కూడా పాపమే. And at the same time, if you don't do what you are supposed to do, that is also sin. అది మనం యాకోబు రాసిన పత్రికలో చూడొచ్చు ఆ మాటని. That we'll see in James chapter 4. కాబట్టి మనం ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ ఇలా ఉంటుంది. ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లోకి ఎవరు ఉపయోగించట్లేదు, అందులోకి పాములు వచ్చేసాయి, పాములన్నింటినీ బయటికి తరిమేశారు. So let's say, take this example. There is an abandoned house. Nobody is using it. A lot of snakes entered in. People went there and they drove away all the snakes out. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి చూసేసరికి మళ్ళీ పాములు వస్తున్నాయి. After some time, they came and saw again there were snakes inside the house. ఎందుకంటే ఆ గోడకి ఏవైతే కన్నాలు ఉన్నాయో వాటిని ముయ్యలేదు వాళ్ళు. Because they did not fill up the cracks that are there to the walls. కాబట్టి ఆ పాములు అందులోకి రాకుండా ఉండాలంటే ముందు ఆ కన్నాలను మనం ముయ్యాలి. If the snakes are not to come into the house, means we have to fill in all those gaps or holes, cracks. అలాగే మనం ఏదైనా పాపానికి మనం నో చెప్తే సరిపోదు, మనం చెయ్యాల్సినవి కూడా అక్కడ చెయ్యాలి. Likewise, for any sin, it is not enough that we just say no to it, but we have to do what we are supposed to do also. మనం యేసయ్యకి ఎస్ చెప్పాలి అని మనం తెలుసుకోవాలి. Yeah, we have to know that we have to say yes to Jesus. మనం యేసయ్యని ఫాలో అవడానికి ఎస్ చెప్పాలి. We have to say yes to follow Jesus. అందుకే పౌలు అంటాడు కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, క్రీస్తుని గురించి నేను తెలుసుకుని ఆ జ్ఞానం సంపాదించుకునే నిమిత్తం సమస్తమును నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. So that's the reason in Philippians Paul says, I count everything as loss to understand the sufferings of Jesus Christ. అక్కడ కేవలం అన్నిటినీ నష్టంగానే పౌలు ఎంచుకుని ఆగిపోవట్లేదు. Paul is not just stopping there, just counting everything as loss. ఆయన యేసుక్రీస్తు, ఫిలిప్పీయులు 3:8లో ఉంది, యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని నిమిత్తం దానికి ఎస్ చెప్తున్నాడు ఆయన. See, that is there in Philippians 3:8. He is saying yes to know the knowledge of Jesus Christ. మనం యేసుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానానికి ఎస్ చెప్పాలి. We should be saying yes to that surpassing value of knowing Jesus Christ. మనం ఏదో కేవలం మనం ఉపేక్షించుకుంటూ ఉంటే సరిపోదు. It is not enough that we just deny ourselves and stay like that. ఏదో మనం నో చెప్తే సరిపోదు. It is not enough if we just say no to it. చూడండి, ఒక వ్యక్తి ఒక పడవలు తీసుకుని నది దాటాలనుకుంటున్నాడు. There is a man, he wants to cross the river, so he took a boat. ఆ పడవకి 2 తెడ్లు ఉన్నాయి, తెలుసు కదా, 2 కర్రలు ఉంటాయి. So there are 2 pedals to that boat. అయితే ఒక పెడల్ మీద నో అని రాస్తుంది. And there is one pedal, it is written as no on that pedal. ఇంకో పెడల్ మీద ఎస్ అని రాస్తుంది. There is it is written as yes on the other pedal.
తను నో అనే కర్రను మాత్రం ఉపయోగించాలనుకున్నాడు. He just wants to use that no pedal. ఆ యొక్క కర్రను తిప్పుతూనే ఉన్నాడు. ఆ పడవ అలా సర్కిల్స్ కొడుతూ అక్కడే ఉంటున్నాడు. He's just saying no, 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 like that. And that boat is not going anywhere. It's taking circle, 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 and it's there in the same place. పోన్లే అలా కాదు, సరే నేను ఎస్ ఒకటే వాడతాను అనుకున్నాడు. So he decided, no, 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 this is not working. Let me use only yes. మరి ఎస్ ఒకటే వాడుతూ ఉన్నాడు, అప్పుడు కూడా సర్కిలే కొడుతుంది. So he's using yes, 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 and then also it is circling there itself. ఎప్పుడైతే తను రెండింటిని ఉపయోగించాడో అప్పుడే ఆ ఓడ ముందుకు సాగడం మొదలుపెట్టింది. When he started to decide or he started to use both of them, then that boat took forward. కాబట్టి మనం చేయకూడనివి చేయకూడదు, చెయ్యాల్సింది కూడా చెయ్యాలి. So that means we have to do what we should not do. At the same time, we have to do what we are supposed to do. ఆ మనం యేసు ప్రభుని అతి శ్రేష్టమైన జ్ఞానంగా పెట్టుకోవాలి. We have to always put Jesus as the surpassing, the greatest wisdom. అందుకే కదా మార్తా మరియల ఆ యొక్క విషయంలో మనం చూస్తాం, మరియ శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంది. That's the reason in case of Mary and Martha, it is said that Mary chose the best thing. ఆయన పాదాల యొద్ద కూర్చుని తెలుసుకుంటూ ఉంది, ఆయన ఎలాంటి వాడు, ఆయన వైఖరి ఎలా ఉంటుంది, ఆయన ఆలోచనలు ఏంటి అని తెలుసుకుంటూ దాని చేత తృప్తి పడుతూ ఉందాను. She was sitting just at the feet of Jesus, and she was trying to know him, like what kind of person he is and what is his attitude, and she was satisfied with that. అంటే తెలివి సంపాదించుకోవడానికి కాదు, కానీ ఆయన పరిస్థితిని ఎలా చూస్తాడు, ఆయన హృదయం ఏంటి అని తెలుసుకోవడానికి. Not to gain some knowledge, but she wants to know his heart. మరి ఒకవేళ కేవలం మనం యేసుని గురించిన తెలివిని ఉంటూ ఉన్నాం అనుకోండి, అది ప్రమాదమే. If we are just like gaining some knowledge about God, it is also danger. నాలెడ్జ్ మంచిదే, Knowledge is good, okay, ఆసక్తి కూడా, ప్రభు విషయమైన ఆసక్తి చాలా మంచిదే. and that interest towards God is also good. కానీ దానికంటే శ్రేష్టమైనది జ్ఞానము చాలా అవసరం. But more than that, wisdom is very important. కాబట్టి నాలెడ్జ్ మాత్రమే సరిపోదు, Knowledge is not alone is not enough. ఆసక్తి మాత్రమే సరిపోదు, Interest alone is not enough. విజ్డమ్, జ్ఞానం చాలా అవసరం. Wisdom is very important. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో చదువు అనుకోండి, సత్యం పలకండి అని ఉంది. For example, in Bible, if you read, always say truth. కానీ జ్ఞానం ఏం చెప్తుందంటే ఎప్పుడు, ఎక్కడ, ఎంత అని చెప్తుంది. But wisdom will tell when, where, and how much. కాబట్టి మనం యేసే దగ్గర ఉండి ఆయన గురించి తెలుసుకుంటూ ఆయన ఏమైనాడో తెలుసుకోవడమే, మనం ఎస్ చెప్తూ ఉండాలి దానికి, అప్పుడే మనం లైఫ్ ముందుకు వెళ్తుంది. So if we stay at Jesus and understand him, know him, then when we say yes, then our life will move forward. కాబట్టి మనం ఈ విషయాలు గుర్తుపెట్టుకుందాం. So let us remember these things. ఎప్పుడైతే మనం యేసయ్యకి ఎస్ చెప్తామో మనలోనికి ఆ ఇల్లు శుభ్రం చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ వస్తాడు. If we say, whenever we say yes to Jesus, then into our house, which was kept clean, Holy Spirit will come inside. ఆయన పని చేస్తాడు. And he will start working. లేకపోతే మనం ఓన్లీ పాపానికి నో చెప్తూ ఉన్నాం అనుకోండి, అది ఇంతకుముందు చెప్పినట్టుగా మన విల్ పవర్ తో మనం ఏదో చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంటది. If we say only no to the sin, that means we are trying to do something out of our willpower. ప్రభువా నేను చేయకూడదు అనుకుంటున్నాను, కానీ నా చేత నువ్వే చేయించాలి ప్రభువా, నా వల్ల కాదు అన్నప్పుడు ఆయనకి ఎస్ చెప్తే ఆయన వస్తాడు. If we say like, Lord, I don't want to do this, but only you help me not to do this. If we say like that, he only will come and help you. చూడండి, అపోస్తలుడైన పౌలు కూడా రోమీయులకు రాసిన పత్రికలో, Even Paul in letter to Romans, 7వ అధ్యాయంలో 7th chapter, 19వ వచనం, 19th verse, నేను చేయగోరు మేలు చేయక చేయగోరిన కీడే చేస్తున్నాను. For the good that I want to, I do not do it, but I practice the very evil that I do not want. చూసారా, తను నో చెప్తున్నాడు, నేను ఇది చేయకూడదు అనుకుంటున్నాడు, కానీ తన వల్ల కావట్లేదు అది.
He's saying no to that. I don't want to do that. I should not do this. I should not do this. But he's not able to do that. చాలా ప్రయత్నించాడు. He tried a lot. మీరు అది చదివితే ఆ కాంటెక్స్ట్ అంతా చదివితే ఎంత విసిగెత్తిపోయాడో మనం చూడొచ్చు. If you read that context, you will see how frustrated he was about it. 24వ వచనంలో ఎలా చెప్తున్నాడంటే నేను ఎంత దౌర్భాగ్యుడును అని అంటున్నాడు. So in 24th verse, he says like, what a wretched man I am. అని ఎంత పెద్ద మాటో అది. So how big a word is that? చూసారా ఎంతో ఇంకా అధోగతిలోనికి ఇంకా హోప్లెస్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయిన వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడతాడు. A person who goes into that hopeless situation alone will say like that word. పౌలు కూడా నో 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 చెప్పుకుంటూ తన సొంత శక్తితో చాలా ట్రై చేశాడు, ఎంతో విసిగెత్తిపోయాడు. Paul also, he kept on saying no, 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 and he tried out of his own willpower. He tried a lot. ఆ తర్వాత పౌలుకి తెలిసింది ఎవరికి ఎస్ చెప్పాలో. Then Paul understood to whom he has to say yes. అక్కడ 25వ వచనంలో ఉంటాడు, నేను యేసయ్యకి ఎస్ చెప్పాను, దేవునికి స్తోత్రం అని చెప్తాడు. So in 25th verse, he says that I said yes to Lord and praise to God. ఎందుకనంటే యేసయ్యకి ఎస్ చెప్పినప్పుడు 8వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసయ్యలో ఏ జీవమైతే ఉండి ఆయన పాపం చేయకుండా నిలబెట్టిందో అదే జీవం పరిశుద్ధాత్ముడి ద్వారా ఇప్పుడు నాలో కూడా వస్తది. ఎంత గొప్ప వార్త ఇది. See in 8th chapter, first verse, when he said yes to Jesus, the same power that made Jesus alive, the same life will come into me also, will make me alive. కాబట్టి చూసారా, మనం నో మాత్రమే చెప్తే సరిపోదు, ఎస్ చెప్పాలి జీసస్ కి. So it is not enough if we just say yes, no, we have to say yes to Jesus. అప్పుడు ఆయన మనకు ఒక అధికారాన్ని ఇస్తాడు. Then he will give us a authority. పాపం మీద అధికారాన్ని ఇస్తాడు. That is authority over sin. తప్పిపోయిన కుమారుడు క్లాసిక్ ఎగ్జాంపుల్. And a classic example is this prodigal son. తను ఆ పందులతో ఉన్నాడు, అక్కడ పశ్చాత్తాపడ్డాడు, దాంట్లో బయటకు వచ్చాడు. And he was living with those pigs and he repented there and he came out of it. దానికి నో చెప్పాడు ఆ లైఫ్ కి. He said no to that life. కానీ నా తండ్రి దగ్గరికి రాకుండా అక్కడెక్కడెక్కడ తిరుగుతున్నాడు అనుకోండి. If he is after saying no there and if he is roaming here and there without coming to father means, ఏమైనా ఉపయోగం ఉంటుందా? మళ్ళీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్తాడు. Will there be any use? He'll get into frustration again. కానీ తను అటువంటి జీవితానికి నో చెప్పి తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. అది నిజమైన కంప్లీట్ సాల్వేషన్. He said no to that life and he came to the Father. That is the complete salvation. అప్పుడు తండ్రి తనకు ఉంగరాన్ని తొడిగించాడు. Then Father gave him the ring. ఎంత గొప్ప సువార్త ఇది. What a great gospel is this. కాబట్టి మనం పాపాన్ని జయించాలన్నా సరే మనం దానికి జస్ట్ నో చెప్తే సరిపోదు, మనం యేసయ్యకి ఎస్ చెప్పాలి. So if we have to even get victory over sin, it is not enough to say no to it, we have to say yes to Jesus also. అప్పుడు యేసయ్య మన చేత ఆ పాపాన్ని జయించడానికి సహాయం చేస్తాడు. Then Jesus, he himself will help us to overcome that sin. మనం పాపం చేత ఓడించబడిన పరిస్థితి ఉన్నప్పుడు, if there is a situation that we are defeated by sin, అప్పుడు పరిశుద్ధాత్మ మనతో చెప్తాడు లోపల నుంచి, లేదు నువ్వు విశ్వాసంతో మాట్లాడు అంటాడు. and Holy Spirit will say from within, he will say, speak out of faith. ఇవన్నీ లోపల నుంచి రావాలంటే మన పరిశుద్ధాత్ముడికి యేసయ్యకి ఎస్ చెప్పాలి. If these words have to come from inside, we have to say yes to Jesus first. అది నేను ఇవాళ చెప్పాలనుకున్నది. కాబట్టి మనం పాపానికి నో చెప్తే సరిపోదు, జీసస్ కూడా ఎస్ చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి ఆ పాపాన్ని జయించడానికి సహాయం చేస్తాడు. And that is what I want to say today. It is not enough that we say no to sin. We have to say yes to Jesus. Then Holy Spirit will come and help us. Thank you so much, brothers and sisters. Thank you, John, brother. Thank you, brother. Thank you.